ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభలు గందరగోళ సభలుగా మారాయి. తిమ్మాజిపేట మండలం ఆర్సీ తండాలో జరిగినటువంటి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఏ కొద్ది మందికో కాంగ్రెస్ చెప్పిన వారు లిస్టు మాత్రమే చదువుతున్నారని చెప్పేసి, అసలు నిజమైన అర్హులకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులతో వాగ్వివాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఊరుకొండ మండలం ఆధారంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ వచ్చినటువంటి అధికారులు వచ్చినటువంటి 20 నిమిషాల్లోపే అక్కడ సభను ముగించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ప్రజలు అధికారులను నిలదీయడంతో రైతు భరోసా పరిస్థితి ఏంటి, రుణమాఫీ ఏమైందని చెప్పేసి రేషన్ కార్డులు ఏ కొద్ది మందికి ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసినటువంటి జాబితాను మాత్రమే లిస్టులో పొందుపరచడం ఏంటని చెప్పేసి వాళ్ళు అధికారులను నిలదీయడంతో పాటు ప్రభుత్వానిపై పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయడంతో వాళ్ళు చేసేదేం లేక అధికారులు అక్కడికక్కడనే సభను క్లోజ్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గ్రామ సభలన్నీ కూడా గందరగోళ సభలుగా మారాయని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ కడతాల్లో జరిగినటువంటి ప్రజాపాలన గ్రామ సభల్లో రసాబసగా మారింది. అధికారులు చదివినటువంటి జాబితాను చూసేసరికి ప్రజలంతా కూడా కోపోద్రిక్తులైనారు. పేదవాళ్ళనంతా వదిలిపెట్టి కేవలం కాంగ్రెస్ నాయకులు సూచించిన వారి పేర్లను మాత్రమే, ధనికులను మాత్రమే, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు ఇచ్చేదే కొద్ది మందికి, దాంట్లో ధనికులను చూస్తే పేదవాళ్ళు ఎటుపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఉపాధి హామీ కూలీలు కడతాల్లో 600 మంది సుమారుగా ఉండగా కేవలం 40-50 మంది పేర్లే పొందుపరచడంపై వాళ్ళు మరింత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ గ్రామ సభల్లో ఎలాంటి ప్రోటోకాల్ లేని వారిని కూడా స్టేజ్ పైన కూర్చోబెట్టడంపై పలు విమర్శలు కూడా తావిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గ్రామ సభలన్నీ కూడా గందరగోళ సభలుగా మారాయని చెప్పవచ్చు. ఆమన్గల్ కడతాలో జరిగినటువంటివి పూర్తి స్థాయిలో గందరగోళంగా మారిందని కూడా చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొని అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా కొనసాగింది. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు పాటించాలని చెప్పేసి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి, ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది.